ఇక మహాశివరాత్రిని పురస్కరించుకొని కృష్ణా జిల్లాలోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 7 శైవ క్షేత్రాలకు భక్తులు అధికంగా విచ్చేస్తారని గుర్తించిన అధికారులు ఆయా ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నంలోని నాగేశ్వర స్వామి దేవాలయం, రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లిలోని దుర్గా నాగేశ్వర స్వామి దేవాలయం, యనమల కుదురులోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఐలూరులోని రామేశ్వర స్వామి దేవాలయం, గుడివాడలోని భీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు ముందస్తు అంచనాతో తగు ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కాలినడకన శ్రీగిరికి చేరుకుంటున్నారు. అటవీ మార్గంలో శ్రీశైల కొండకు చేరుకుని ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన కారడవి చుట్టూ క్రూర మృగాల సంచారం. కనుచూపు మేరలో కేవలం దట్టమైన చెట్లు. కానీ వారి పాదాలకు అలసట తెలియదు, వారి గుండెల్లో భయం లేదు. ఎందుకంటే వారు నడుస్తోంది ఒంటరిగా కాదు, ఆ మల్లన్న నీడలో. వెంకటాపూర్ నుంచి మొదలైన ఈ 46 కిలోమీటర్ల మహాయాత్ర కేవలం ఒక నడక కాదు, అది శివయ్య వైపు సాగుతున్న ఒక తపస్సు. రాళ్లను పూలుగా భావిస్తూ, ముళ్లను ముత్యాలుగా తలుస్తూ ఆ శ్రీశైల మల్లికార్జునుడి దర్శనం కోసం నల్లమల్ల గుండెల్లోంచి సాగుతున్న ఈ భక్తజన ప్రవాహాన్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే దిగివచ్చి వీరిని నడిపిస్తున్నాడా అనిపిస్తుంది. వెంకటాపురం నుంచి మొదలైన ఈ కాలినడక ప్రయాణం ఒక అగ్ని పరీక్ష లాంటిది. కానీ దారి పొడవునా ప్రకృతి సిద్ధమైన పుణ్యతీర్థాలు భక్తుల అలసటను హరిస్తాయి. ఈ 46 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రలో ప్రతి అడుగు ఒక అనుభూతి, ప్రతి మజిలీ ఒక ఆధ్యాత్మిక సాక్ష్యం. అడవి మార్గంలో ప్రయాణించే భక్తులకు సేదదీర్చే మొదటి అద్భుతం భీముని కొలను. కొండలపై నుంచి జాలువారే స్వచ్ఛమైన జలధారలు ఇక్కడ ఒక కొలనుగా మారుతాయి. పురాణాల ప్రకారం పాండవులు వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారని, భీముడు తన గదతో కొట్టడం వల్ల ఈ కొలను ఏర్పడిందని ప్రతీతి. ఈ చల్లని నీటిలో స్నానం చేయగానే భక్తుల శరీరానికి కొత్త శక్తి వస్తుంది, ప్రయాణ బడలిక మాయమవుతుంది. అక్కడి నుంచి అడుగులు ముందుకు సాగితే వచ్చే మరో ముఖ్యమైన ప్రదేశం పేచెరు. దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ ప్రాంతం వేలాది మంది భక్తులకు విడిది కేంద్రం. ఇక్కడే భక్తులు వంటలు చేసుకుని ఆ భోళాశంకుడికి నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రాత్రి వేళల్లో పేచెరువు చుట్టుపక్కల వెలిగే వందలాది దీపాలు భక్తుల భజనలు కారడవిని కైలాసంగా మారుస్తాయి.
పేచెరువు దాటిన తర్వాత కఠినమైన కొండ మార్గం గుండా సాగి చివరకు కైలాస ద్వారం చేరుకోగానే భక్తుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు రాలుతాయి. ఇక్కడి నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ శిఖరం మొదటిసారి కనిపిస్తుంది. హరహర మహాదేవ అన్న నినాదాలతో నల్లమల అడవి ప్రతిధ్వనిస్తుంది. ఇక అక్కడి నుంచి స్వామివారి సన్నిధికి చేరడానికి భక్తులు రెట్టింపు ఉత్సాహంతో పరుగులు తీస్తారు. నల్లమల అంతు చిక్కని రహస్యాల నిలయం. అడుగు పెడితే వెనక్కి తిరగనివ్వని దట్టమైన అరణ్యం. అటువంటి అడవిలో 46 కిలోమీటర్ల మేర కఠినమైన ప్రయాణం. శివరాత్రి వచ్చిందంటే చాలు వెంకటాపురం మార్గం శివనామస్మరణతో మార్మోగిపోతుంది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వన్యప్రాణుల సవాళ్లు ఏవీ భక్తులను ఆపలేదు. మండుతున్న ఎండను లెక్క చేయక రాళ్లు రప్పల మధ్య సాగుతున్న ఈ సాహసయాత్ర లక్ష్యం ఒకటే, ఆ జ్యోతిర్లింగ దర్శనం. అడ్డంకులు ఎన్ని ఎదురైనా హరహర మహాదేవ అన్న నినాదమే వారికి కొండంత బలం. భక్తికి పట్టుదలకు నిలువుటద్దంగా నిలుస్తోంది ఈ నల్లమల నడకయాత్ర. ప్రకృతి సవాళ్లను ఎదురిస్తూ కారడవిలో సాగుతున్న ఈ భక్తజన ప్రవాహం మల్లన్న దర్శన భాగ్యం కోసం ఆరాటపడుతోంది. కాళ్లకు బొబ్బలెక్కిన, శరీరం అలసిపోయినా శంభో శంకర్ అనే పిలుపు వారితో అడుగులు వేస్తోంది. నల్లమల అడవి గుండా సాగే ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణం అటు సాహసానికి, ఇటు శివభక్తికి ఒక నిలువుటద్దాం.